తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ 1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. మీ పేరు? విశాల్. ఏం చేస్తారు? నేను స్టూడెంట్. ఓకే. ఓటు ఉందా? ఓటు ఉంది. ఉందా? ఉంది. అసెంబ్లీ ఎన్నికలు ఎవరికి ఓటేశారు? అసెంబ్లీకి అయితే అది కాంగ్రెస్కా, టీఆర్ఎస్కా, బీజేపీకా? టీఆర్ఎస్కి వేసాం. టీఆర్ఎస్కి. ఇప్పుడు లోక్సభ ఎన్నికలు వస్తున్నాయి, ఎంపీ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఎవరికి ఓటేస్తారు? ఇక్కడైతే బీజేపీకి వేస్తాం. ఎందుకంటే బీజేపీ వచ్చిన తర్వాత మొత్తం దేశవ్యాప్తంగా మంచి ప్రభుత్వం ఏర్పడింది. ఓకే. అందుకోసం ఓటైతే బీజేపీకి. ఎట్లా ఉంది మోడీ పరిపాలన? ఎట్లా ఉంది? మంచిగా ఉన్నదా? బాగుంది. ఎందుకంటే ఆయన రావడం వల్ల డిఫెన్స్ సిస్టమ్ మంచిగా అయింది. మన రామ మందిర్ ఏర్పడడం జరగబడ్డది. అందుకోసం మా ఓటైతే బీజేపీకే లోక్సభ ఎలక్షన్కి. బీజేపీ నరేంద్ర మోడీనే మేము చూడాలనుకుంటున్నాం ప్రైమ్ మినిస్టర్గా. ఇప్పుడు కాంగ్రెస్ వచ్చే అవకాశం లేదంటారా? కాంగ్రెస్ వస్తుందా? దూరం వరకు లేదు. లేదా? ఉండదు. ఎందుకు కాంగ్రెస్కి ఎందుకు ఓటేయరు? ఎందుకంటే అదంతా ఇప్పుడు స్ట్రాంగ్ అనిపిస్తలేదు. అంటే వాళ్ళ పరిపాలన అంత మంచిగా లేదు. బీజేపీ ఉన్నంత వరకు అయితే బీజేపీ పరిపాలన వాళ్ళకంటే బాగుంది. 70 ఇయర్స్ నుంచి ఉండి వాళ్ళు ఏం చేసినారు? ఈ గవర్నమెంట్ మోదీ గవర్నమెంట్ వచ్చి 10 ఇయర్స్లో చేయగలిగింది అంతగానం. ఓకే. ఇప్పుడు అయోధ్య రామ మందిరం అనేది కరెక్ట్ అంటారా? అది సుప్రీంకోర్టు తీసుకున్న విషయం, డెసిజన్ కదా, అయితే కరెక్టే ఉంటుంది అది. కరెక్టేనా? ఇప్పుడు ఇక్కడ మీ ఊర్లో టెంపుల్ ఉందా? రామ మందిరం టెంపుల్ ఉందా? ఉంది. ఉన్నదా? ఓకే. ఇప్పుడు తెలంగాణలో బీజేపీకి ఎన్ని సీట్లు వచ్చే అవకాశం ఉంది? లోక్సభ సీట్లు అది తెలియదు. అంటే 17 సీట్లు ఉన్నాయి బీజేపీ, అంటే ఓవరాల్గా. దీంట్లో ఎన్ని సీట్లు వచ్చే అవకాశం ఉంది బీజేపీకి? 8 to 10 రావచ్చు. 8 to 10 రావచ్చా? మీ పేరండి? శేఖర్. ఏం చేస్తారండి? వ్యవసాయం అండ్ మేస్త్రి పని. ఓకే. ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికలు చూశారు, కాంగ్రెస్ వచ్చింది, ఇప్పుడేమో లోక్సభ ఎన్నికలు వస్తున్నాయి. ఇక్కడ జిల్లాలో ఎట్లా ఉంది పరిస్థితి? ఏ పార్టీ గెలిచే అవకాశం ఉంది? ఇప్పుడు ప్రస్తుతానికైతే బీజేపీకి మద్దతు ఇవ్వాలని కోరుకుంటున్నాం మేము అందరం. ఎందుకు బీజేపీకి ఎందుకు మద్దతు ఇస్తున్నారు? ఇప్పుడు నరేంద్ర మోడీ గారు ఉన్నారు కాబట్టి, సంక్షేమ పథకాలు బాగా చేస్తారు కాబట్టి ఆయనకు మళ్ళీ ప్రధాని ఆయనే కావాలని మేము కోరుకుంటున్నాం. అంటే మోడీ పథకాలు మీకు వస్తున్నాయా? వస్తున్నాయి కదా. ఏమేమి వస్తున్నాయి మోడీ పథకాలు? ప్రస్తుతానికైతే మన పంట నష్టం కింద చేస్తారు కదా, అవి కూడా వచ్చేస్తున్నాయి. మనకు మొన్న ఫ్రీ సిలిండర్ ఇచ్చారు కదా, అవి కూడా వచ్చినాయి మాకు. ఓకే. ఇప్పుడు ఇక్కడ ఎవరు పోటీ చేసే అవకాశం ఉంది బీజేపీ తరఫున? ఇప్పుడు బీజేపీ డీకే అరుణ గారు ఉన్నారు, శాంతి కుమార్ గారు ఉన్నారు, ఇంకోటి జితేందర్ రెడ్డి గారు ఉన్నారు. ఓకే. అట్లా వాళ్ళు పోటీ చేస్తున్నారు అనుకుంటున్నాం. అంటే పార్టీ ఎవరికి సీట్ ఇచ్చినా గెలిపిస్తారు బీజేపీని? కంపల్సరీ గెలిపిస్తారు. మేమేమైతే శాంతి కుమార్ గారికి ఇవ్వాలని కోరుకుంటున్నాం. మరి ఎందుకు శాంతి కుమార్ని ఎందుకు ఆయనకు సీట్ ఇవ్వాలి? ఎందుకు ఆయన గెలిపించాలి? అంటే ఇప్పుడు బీసీ అని చెప్పింది కదా మోడీ గారు, బీసీ వర్గం నుంచి వస్తే ఆయన బాగుంటుందని మా యొక్క కోరిక. ఓకే. ఇప్పుడు శాంతి కుమార్ గారు మీకు అందుబాటులో ఉంటారా? ఉంటారు కదండి. బీజేపీ అనే పార్టీ తరపున ఎవరికైనా కానీ అందుబాటులో ఉంటారు కదండి వాళ్ళు. ఇప్పుడు ఏమైనా సహాయం చేస్తారా? ఆర్థికంగా ఏమైనా ఇబ్బందిలో ఉన్నప్పుడు చేశారు కదండి. ఎటువంటి సహాయం చేస్తారండి? ఏమైనా ఆపద ఉన్నాయని అన్న అంటే వచ్చేస్తారు అన్నమాట. యూత్లో క్రేజ్ ఉందా? ఉంది కదా. ఉంది కదా. ఇప్పుడు ప్రజల్లో తిరుగుతూ ఉంటారా ఆయన? తిరుగుతారు కదండి. ఇప్పుడు ఆయన ఖచ్చితంగా లోక్సభకు పంపిస్తారా? పంపిస్తాం కంపల్సరీ. బీజేపీ మాత్రం కంపల్సరీ ఆయన నిలబెడితే కంపల్సరీ బీజేపీ ఓటేసి గెలిపిస్తామండి. ఓకే. ఇప్పుడు గతంలో ఎంపీలుగా చేసిన వ్యక్తులు ఇక్కడ ఏమైనా అభివృద్ధి చేశారా మీ జిల్లాకు? అసలు ఆయన ఎంపీ అంటే ఇంతవరకు ఎప్పుడు చూడలే నేను. ఇంతవరకు మన్యం శ్రీనివాస్ రెడ్డి అంటే ఇంతవరకు ఎప్పుడు చూడలేదు ఆయన. నేను వాళ్ళు టీవీలో చూడడం కానీ రియల్గా అయితే ఎప్పుడు చూడలేము. ఓకే. ఎన్ని సీట్లు వస్తాయండి బీజేపీకి ఓవరాల్గా? ఇప్పుడు మన బీజేపీకి ఓవరాల్ అంటే 10-11 వరకు వస్తుండొచ్చు. దేశంలో వస్తే ఇప్పుడు నరేంద్ర మోడీ వారికి కానీ ప్రధానమంత్రి కంపల్సరీ ఆయనే ఉండాలని కోరుకుంటున్నాం మేము. రాహుల్ గాంధీ పాదయాత్ర, భారత్ జోడో యాత్ర చేస్తున్నారు కదా, ఆయన ప్రధానమంత్రి అయ్యే అవకాశం ఉందా? తక్కువ ప్రధాని కావడం. తక్కువ. ఇప్పుడు నరేంద్ర మోడీ చేసిన దానికైతే ఇప్పుడు ఆయనే మద్దతు ఇవ్వాలని మేము కోరుకుంటున్నాం. ఎట్లా ఉంది కాంగ్రెస్ పరిపాలన? ఎట్లా ఉంది 2 నెలలు? ఎట్లా అనిపిస్తుంది? మంచిగా అనిపిస్తుందా? ఇప్పుడైతే స్టార్టింగ్ కదా, రాంగ ఏమవుతుందని తెలియదు. ఇప్పటికైతే సంక్షేమ పథకాలు అయితే అమలు చేస్తామని చెప్తున్నారు.